నమస్కారం. న్యాయ సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం ర్యాగింగ్ అనేది కామన్ అయిపోయింది. అసలు ర్యాగింగ్ సమస్య ఎందుకు వస్తుంది, అసలు ఎలా మొదలైంది, దాని పరిష్కారాలు ఏంటో మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అంగూరు నారాయణరావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే ర్యాగింగ్ సంబంధించి ఎలాంటి సందేహం ఉన్నా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. అసలు ర్యాగింగ్ సమస్య అనేది ఈ మధ్య కామన్ అయిపోయింది. అసలు ర్యాగింగ్ సమస్య అసలు ఎలా మొదలైంది? ఇది అంటే విద్యార్థుల్లో సీనియర్స్ జూనియర్స్ అని ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి అంటే మింగ్లింగ్ క్యారెక్టర్స్, ఒకరికొకరు పరిచయాలు చేసుకోవడం అనే విధానంలో దీన్ని ప్రవేశపెట్టారు. ఏమిటి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఎలాగా, మీ ఇంటి పేరేంటి, మీ ఊరేంటి, మీరు ఏ రకంగా చదువుతున్నారు, ఏ రకంగా అంటే ఒకరికొకరికి పరిచయ కార్యక్రమాలు. మనం పెద్దలం అయితే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఒక విధానం అంటూ ఉంటుంది. పిల్లలకి ఏదో ఒక విధానం అంటూ ఉండాలి. కాబట్టి దీన్ని ఒక ర్యాగింగ్ అనే పదం పెడుతూ స్టార్టింగ్లో అంటే చాలా పురాతనంగా ఉన్న విధానాన్ని ర్యాగింగ్గా వీళ్ళు డిజైన్ చేశారు. డిజైన్ చేసిన తర్వాత జూనియర్స్కి సీనియర్స్, సీనియర్స్ జూనియర్స్ ఒకరికొకరు పరిచయం చేసుకునే విధానమే ర్యాగింగ్ యాక్చువల్గా ఒరిజినల్ నిర్వచనం. అయితే ఈ నిర్వచనాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకొక రకమైన విధానానికి వచ్చి ప్రస్తుతం ఈ నిర్వచనానికి వేరే రకంగా భాష్యం చెప్తూ ఒకరికొకరు హింసించుకుంటూ ఈ ర్యాగింగ్ విధానాన్ని దుర్వినియోగం చేసి విద్యా సంస్థల్లో ఒక పెద్ద పీడకలాగా తయారైపోయిందన్నమాట. ఈ ర్యాగింగ్ అనే విషయాన్ని ఇటు పేరెంట్స్కి కానీ, పిల్లలకు కానీ, అండ్ విద్యా సంస్థలకు కానీ వీళ్ళందరికీ ఒక పెద్ద గుదిబండలా తయారైపోయి దీన్ని ఏ రకంగా బయటపడాలన్న దాని మీద, చదువు కంటే ర్యాగింగ్ నుండి ఎలా బయటపడాలా అన్న దాని మీదే ఈ విద్యా సంస్థలు ఇప్పుడు ప్రస్తుతం కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పుడు రోజు చూస్తున్న మన పేపర్లో కానీ వివిధ సంఘటనలో కానీ ర్యాగింగ్ మహామారి, మహాభూతము అనే చిత్రీకరణ కూడా చేస్తూ చెప్పడం జరుగుతుంటుంది. అవును. అయితే ఇప్పుడు రాఘవన్ కమిటీ ఏం చెప్తుందంటారు లాయర్ గారు? అంటే రాఘవన్ కమిటీ ఎలా తయారైందంటే 1998వ సంవత్సరం ఒక శత్రుఘ్న సేన్ మహారాజ్ అనేసి ఒక సాధు పొంగవుడు, ఆయన పరిశీలించి చూశాడు. ఇదేమిటి, పిల్లలు అంటే అప్పుడప్పుడే మొగ్గవారుతున్న పిల్లలు పసి హృదయాల్లో ఈ ర్యాగింగ్ అనే భూతాన్ని పెట్టి ఒకరికొకరు హింసించుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏ రకంగా రూపుమాపాలని డైరెక్ట్గా ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఏమి, ర్యాగింగ్కి ఒక పరిష్కారం ఏదైనా ఉందా, ఉంటే పరిష్కారం న్యాయపరంగా చూపించి తద్వారా అది గవర్నమెంట్లో అమలు చేయడానికి అవకాశాలని కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నానని ఆయన ఒక పిటిషన్ వేశారు. పిటిషన్ వేసిన తర్వాత సరే ఈ పిటిషన్ సంబంధించి ఎవరు కరెక్ట్ వ్యక్తి అంటే కమిటీ వేస్తే ఎవరు ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తారా అన్న దాని మీద ఒక నిర్ణయానికి వస్తూ హ్యూమన్ రైట్స్ అంటే మన కమిషన్ వాళ్ళకి రిఫర్ చేయాలనేసి ముందు అనుకున్నారు. తర్వాత ఏంటంటే పబ్లిక్ గా గవర్నమెంట్ డొమైన్లో ఉంటుంది కాబట్టి గవర్నమెంట్కి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ హెచ్ఆర్డి మినిస్ట్రీకి పంపించి హెచ్ఆర్డి మినిస్ట్రీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అంటే సెక్రటరీ క్యాడర్లో ఆయనకు ఒక కమిటీ ఇస్తూ ఈ ర్యాగింగ్ మీద మీరు ఒక అధ్యయనం చేయండి. అధ్యయనం చేసి ఈ అధ్యయనం ద్వారా మీరు ఇవ్వాల్సిన సలహాలు ఏమిటి మాకు కోర్టుకి ఇవ్వండి. కోర్టుకి ఇస్తే మేము దాన్ని న్యాయబద్ధంగా చేయడమో ఏ రకంగా మేము డైరెక్షన్స్ ఇవ్వాలన్న దాని మీద మేము నిర్ణయించుకుంటాము అని వారు చెప్తే రాఘవన్ కమిటీ అప్పుడు తయారైందండి, పుట్టింది. ఆ రాఘవన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ని ఆధారం చేసుకొని ర్యాగింగ్ అనే వ్యవస్థ మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికలు అంటే ఆదేశాలు, నిర్ణయాలు, డైరెక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగిందండి. ఇది యాక్చువల్గా రాఘవన్ కమిటీ పుట్టడానికి ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే. ర్యాగింగ్ సమస్యకు సంబంధించి మీకు ఎలాంటి సందేహం ఉన్నా నెంబర్కి కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 040-270-3143, 270-3143, 270-3143 నెంబర్కి కాల్ చేసి ఈ సమస్యకు సంబంధించి లాయర్ గారితో మాట్లాడొచ్చు.
ఇప్పుడు లాయర్ గారు, అసలు ఇలాంటి సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? సమస్య నుంచి బయటపడడానికి ఏం చేయాలన్న దాని మీద మనలో మనకి ఒక నిర్ణయం రావాలండి. ఆ నిర్ణయం వచ్చిన తర్వాతే మనం సమస్యను పరిష్కారం చేయడానికి అవుతుంది. ఎందుకనంటే ఈ ర్యాగింగ్ అనే విషయం మనలోనే పుట్టింది, మనమే దానికి పరిష్కారం చేయాలి. అంటే కోర్టు వారు ఇచ్చిన కొన్ని సూత్రాలు, ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాలను పట్టించుకుంటూ ఈ ర్యాగింగ్ అనే విషయం మీద మనం అంటే తల్లిదండ్రుల ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ, లేదనంటే విద్యా సంస్థల్లో ఉన్న అధినేతలు కానీ వాళ్ళకు ఒక చిత్తశుద్ధి అంటూ ఈ 3 కేటగిరీస్లో విద్యా సంస్థల్లో చిత్తశుద్ధి ఉండాలి, తల్లిదండ్రుల్లో ఉండాలి, విద్యార్థుల్లో ఉండాలి. ఈ 3 కేటగిరీస్లో చిత్తశుద్ధి ఏమిటి? ర్యాగింగ్ అనే విషయాన్ని మనం పరిచయ కార్యక్రమానికే పెట్టుకోవాలి కానీ హింసించే కార్యక్రమానికి పెట్టుకోకూడదు. హింసించే కార్యక్రమానికి పెట్టుకుంటే దాని పర్యవసానాలు ఏమిటి? మానసికంగా ఆవేదన పొందడం, లేదా మానసికమైన ఆత్మహత్యలు, లేకపోతే ఏదైనా అది డ్రగ్స్ తీసుకోవడం, లేదా ఇంటి నుండి పారిపోవడం, లేదంటే విద్యా సంస్థల్లో ఈ బాధను భరించలేక బయటకు వచ్చేసి చదవకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న ఈనాడు పేపర్లో వేశారండి, ఏమిటంటే మెడ్రాస్లో ర్యాగింగ్ అయిందంట ఆయనకి. ఆయన హైదరాబాద్లో వచ్చి సూసైడ్ చేసుకున్నాడు. ఇది చాలా దారుణం. అంటే ఎంత దారుణం అంటే అక్కడ అంత ర్యాగింగ్ని భరించలేక ఆయన ఆ రకంగా వచ్చాడు అనమాట. అంటే బయటపడడంలో ఆయనకి మరి వేరే తోవలేదు. కాబట్టి ర్యాగింగ్ అనే విషయం మీద ఆయనకున్న పరిష్కారం ఏంటి? చావు. చచ్చిపోయాడు. అంటే ఆయన చనిపోయాడు, తల్లిదండ్రులకి ఎంత క్షోభ. తర్వాత విద్యా సంస్థల్లో ఎక్కడైతే చేస్తున్నారో వాళ్ళు ఎలాగా కంట్రోల్ చేయలేదని వాళ్ళ మీద ఒక రిమార్క్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ చాలా అంటే స్టూడెంట్స్ కూడా చాలా భయపడిపోతున్నారు కాలేజీకి వెళ్తే. ర్యాగింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉండిపోతుందేమో. అంటే సబ్జెక్టు నేర్చుకోవడానికి కాదు, ఆ సబ్జెక్ట్ నుండి అది నేర్చి బయటపడాలా లేదా దాన్ని తప్పించుకుని వెళ్ళాలని ఒక భయాందోళనకు గురైపోతున్నారు. ఆ భయాందోళనని నివృత్తి చేయాలనే సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందండి. అంటే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళకి కూడాను, అంటే స్థానికంగా ఉన్న మన కాలేజెస్కి కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో మీరు లోకల్గా కొన్ని ర్యాగింగ్ పాలసీస్, అంటే మీ స్థానిక సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలకు అనుకూలంగా మీరు ర్యాగింగ్ అనే ఒక పాలసీని క్రియేట్ చేసి ఒక యాక్ట్ లేదా లా తయారు చేయండి అని నిర్ణయాలు అయినాయండి. అంటే యూజీసీ యాక్ట్ దీని గురించి ఏం చెప్పిందండి? ఎస్, చాలా మంచి ప్రశ్న అండి. అంటే యూజీసీ యాక్ట్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్నది యాక్ట్ 2009 అన్నది ఒకటి ఉంది. దానిలో అంటే విద్యా సంస్థలకి ఒక మానిటరింగ్ ఏజెన్సీ అనుకోవాలి. దాని మీద విద్యా సంస్థలకు ఒక ఆధిపత్యం ఉన్న సంస్థ కింద దీన్ని పరిగణిస్తాం. అంటే ఆటోనమస్ బాడీ. దీన్ని ఏం చేస్తారంటే వీళ్ళు ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. ఎలా ఒక విద్యార్థి అటెండ్ అయిన ముందు ఎలాగా ఏ రకంగా ఏ విధానాలు ఏ క్వాలిటీస్తో రావాలి, విద్యార్థి అడ్మిట్ అయిపోయిన తర్వాత ఏ క్వాలిటీస్తో రావాలి, అడ్మిట్ అయిన తర్వాత ఎటువంటి బిహేవియర్ ఉండాలి, ఇటు విద్యార్థి దగ్గర నుండి ఒక ఎఫిడవిట్ అంటే ఒక పత్రం, హామీ పత్రం ఏంటి, నేను ర్యాగింగ్ చేయను నా జూనియర్లకని ఆయన, లేదంటే ఆయన సీనియర్ అయినప్పుడు నేను జూనియర్లకి ర్యాగింగ్ చేయను, లేకపోతే సీనియర్లు ర్యాగింగ్ చేస్తే నేను ఎవరికైనా అంటే ఒక ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అనేసి ఒకటి నిర్ణయించాలని, అంటే యూజీసీ యాక్ట్ అలాగ, అంటే సుప్రీంకోర్టు వారు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఈ కండిషన్స్ అన్ని చెప్తూ అంటే బాగా చదవడానికి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి కొన్ని సూత్రాలు ఇచ్చిందండి. ఆ సూత్రాల్ని పాటించి చదవాలి. అయితే ఇక్కడ జగమెరిగిన సత్యం ఏంటంటే సూత్రాలుగా ఉంటాయి, పాటించడం అంటూ జరగదు. కాలేజీ వారి కూడాను ఇప్పుడు ఏ రకంగా గట్టిగా స్ట్రిక్ట్గా పెడితే మనకి ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయో ఉండవో, ఇటువంటి ఇబ్బందులు అన్నీ ఒకవేళ మరీ స్ట్రిక్ట్గా పెట్టిన అడ్మిషన్స్ రాకపోవచ్చు. అడ్మిషన్స్ రాకపోతే కాలేజీ యొక్క మనుగడ పోతుంది.
ఇటువంటి సమస్యల్లో వాళ్ళు స్ట్రిక్ట్ గా ఉండడానికి అవకాశం లేని విధంగా ఉండడం జరుగుతుందండి. అది యాక్చువల్ గా ఈ ర్యాగింగ్ సమస్యల్లో అమలు చేయడంలో ఇది ఒక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఈ ఇబ్బందుల్ని పరిగణనలోకి తీసుకోకుండా కొన్ని కాలేజీలు బాగా చేస్తున్నాయి, కొన్ని కాలేజీలు చాలా పేరు కూడా వచ్చున్నాయి. అంటే యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ మా దగ్గర ఉంది అంటే బయట బోర్డు డిస్ప్లే చేసేసి ఎవరైనా ర్యాగింగ్ పాల్పడితే వాళ్ళకి సపోజ్ మెడికల్ కాలేజ్ వాళ్ళు ర్యాగింగ్ లో ఏదైనా పాల్పడితే ఆ ఎంబీబీఎస్ ఏదో చేస్తే సెమిస్టర్ స్టాప్ చేసేయడం, లేదా మీకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఉంటాయి కట్ చేయడం, అవన్నీ పవర్స్ ఉన్నాయండి. కట్ చేయడం లేదా మీకు డిస్మిస్ చేయడం. అంటే ర్యాగింగ్ అనే ఒక యాక్ట్ లో మనకిచ్చిన అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్, యూజీసీ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అసలు నిజంగా చాలా రకాలుగా ఉపయోగపడిన విధానాలు ఉన్నాయి, కానీ ఎవరు పాటించట్లేదు. ఓకే, ర్యాగింగ్ సమస్యకు సంబంధించి మీకు ఎలాంటి సందేహం ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. 040-270-3143 అలాగే 040-270-3142 040-270-3143 నెంబర్కి కాల్ చేసి లాయర్ గారితో మాట్లాడొచ్చు. అయితే ఇప్పుడు చూసినట్లయితేనండి, మీరు చెప్పారు ఇంతకు ముందు ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి. అలాంటి కేసెస్ లో మరి కాలేజ్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇది అంటే ఏ రకంగా ఉంటుందని అంటే యాజమాన్యంపై చర్య ఎక్కడ వస్తుంది? వాళ్ళు ర్యాగింగ్ అనే వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో అమలు చేశారా లేదన్న దాని మీద రికార్డెడ్ గా ర్యాగింగ్ మాకు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ లేదా మాకు ఇంకో రకమైన విధానము, మేము చాలా స్ట్రిక్ట్ అని పేపర్లో ఎక్కించుకోవచ్చు, రికార్డ్స్ లో సృష్టించుకోవచ్చు. అంటే ఈ విద్యా సంస్థలు అంటే బయటపడడానికి అవకాశాలు చాలా ఉన్నాయండి. ఎందుకనంటే మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, మేము చెప్పాము, వాళ్ళు వినలేదు, వినకుండా మాకు తెలియకుండా కాలేజీ బయటే వాళ్ళు ఏదో వాళ్ళ కార్యక్రమాలు ఏమో చేసుకున్నారో దాన్ని కాలేజీ ప్రెమిసెస్ లో అయినట్టుగా మేము ఎలాగ భావిస్తాం, అది మాకెలాగ వర్తిస్తుంది అంటే లాని దుర్వినియోగపరుచుకుంటూ వెళ్ళాలనుకుంటే ఎన్నో రకాలైన తోవలు ఉన్నాయండి. పట్టుకోవాలంటేనే కష్టం, పాటించాలంటే కష్టం, కానీ దుర్వినియోగానికి చాలా రకాల అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ లాలో ప్రత్యేకంగా ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ చెప్పిన దానిలో కాలేజీ వారికి సంబంధం ఏముందండి? ఎక్కడో మెడ్రాస్లో ఐఐటిలో చదివాడు ఆయన మానసిక ఆవేదనతో రాత్రి బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసాడు. అది హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ లో వేరే ఎవరో అక్కడ ఆయన పేరు ఏదో చెప్తూ ఆ పేరు ఆయన్ని వదలకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అనేసి అని చెప్తూ అంటే ఆయన మీద గ్రెడ్జ్ ఉందో లేకపోతే చనిపోయాడు. ఇప్పుడు ఆయన మీద ఏదో సీనియర్ స్టూడెంట్ గా ఏమైనా ఈయనకి పడలేదేమో, లేదంటే ఏదైనా మనస్పర్ధలు ఉన్నాయో, ర్యాగింగ్ అనే వంక పెట్టేసి సూసైడ్ చేసుకుని చనిపోయి ఇక రావాల్సిన డౌట్లు ఎన్నైనా వచ్చాయి. అది మా లాయర్లకి అడిగామనుకో, మీరు ఒక 50 చెప్పారనుకో 250 కలిపేస్తాం. ఎందుకు? అన్ని డౌట్స్ ఉంటాయి. కారణాలని మనం ఇన్వెంట్ చేయాలి. ఈ కారణాలని మనం తీసుకుంటే ర్యాగింగ్ మీరు మేనేజ్మెంట్ మీద అంటే విద్యా సంస్థల మీద చర్యలు అన్న పదానికి కొంచెం దూరంగా ఉండవలసి వస్తుంది. రాదు అంటే పరిధిలోకి రాలేము, ఆ యాంగిల్లో ఉంటుంది ఒక్కొక్కసారి. అయితే మీరు నిజాయితీగా అడిగిన ఈ ప్రశ్న నిజాయితీగా అయితే విద్యా సంస్థల మీద చర్య తీసుకోవచ్చు. యాక్ట్ పెట్టేసి అంటే ర్యాగింగ్ అనే యాక్ట్ ఉంది, సరైన ఆధారాలు దొరికితే ఆధారాలు లేకపోయినా ముందు వెళ్ళిపోయేసి బుక్. ఇప్పుడు ఆధారాలు ఉంటేనే చేస్తారా పోలీసు వాళ్ళు? అనుమానం మీదనే కొట్టేయవచ్చు, ముందు వేస్తే అయిపోయి అప్పుడు స్టార్ట్ అవుతుంది ఒక స్క్రోలింగ్. ఇప్పుడు టీవీలో కానీ బయట పేపర్లో కానీ వస్తుంది. విద్యా సంస్థ ఆ సంవత్సరానికి రికగ్నైజేషన్ బంద్ చేశారు, ఆ స్టూడెంట్స్ అందరినీ ఇంకో సంస్థలో చేర్పించారు, ఆ విద్యా సంస్థ మూతబడింది. ఎందుకనంటే ర్యాగింగ్ అనే వ్యవహారాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. అంటే అక్కడ దానికి ఏవేవో మళ్ళీ కారణాలు ఉంటాయి, పొలిటికల్, అక్కడ ఉన్న ఆయన బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ ఉంటాయి. అయితే ఇవన్నీ నువ్వు పక్కన పెడితే నేను ఇందాక చెప్పాను కదా, ముగ్గురు వ్యవస్థలు, ఒకటి స్టూడెంట్, పేరెంట్స్, విద్యా సంస్థలు, ఈ మూడు ఒక అంటే సహృద్భావమైన వాతావరణంలో మేమైతే స్టూడెంట్గా నేను విద్యను నేర్చుకోవడానికే వెళ్తున్నా, పేరెంట్స్ అయితే మా పిల్లడు భవిష్యత్తు హాయిగా ఆనందంగా బాగా ఉండాలని పంపిస్తున్నా, విద్యా సంస్థలు అయితే వాళ్ళకి విద్యను మంచిగా నేర్పితే
4 మార్కులు ఎక్కువ వచ్చినాయి అనుకో మాకు పేరు వస్తుంది అనే కాన్సెప్ట్ ఉండాలి. కానీ ఈ ర్యాగింగ్ అనే విధానంతో ఒక యాక్ట్ పెట్టేసి ఆ యాక్ట్ ద్వారా హింసించాలన్న దాని మీద నిర్ణయించుకోవడం అన్నది సాధారణంగా యాక్సెప్టబిలిటీ లేదు సొసైటీలో. ఓకే. అలాగే తల్లిదండ్రులు విద్యా సంస్థల్లో అడ్మిట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు అంటే జనరల్ గా విద్యా సంస్థల్లో పంపించేటప్పుడు వాళ్ళకంటే బాగా చదువుకోరారు. ఆయన చదువుకుంటే మంచి విద్యా బుద్ధులు వచ్చినాయి అనుకో ఈ దేశానికి సరే నువ్వు ఉపయోగపడకపోయినా చెడ పురుగు అవ్వకుండా ఉండాలని వాళ్ళ మనసులో అనుకోవాలి. ఫస్ట్ ఉపయోగపడతాడని అంటే వాడికి ఉపయోగపడతాడు, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడతాడు అనేది అది ఇంప్లైడ్ ఇండైరెక్ట్ అంటే అండర్ కరెక్ట్ ఆల్రెడీ ఉంటది. బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. కానీ మీ విద్యా సంస్థల్లోకి వెళ్ళి నువ్వు ఒక చీడపురుగ్గా తయారవ్వకూడదు అని వీళ్ళు అనుకోవాలండి. దేశానికి అంటే కుటుంబానికి చీడపురుగ్గా తయారైపోయి ఈ విద్యా సంస్థలో ఉన్నప్పుడు మీరు మీ యొక్క పుట్టుగే వేస్ట్ అని అనిపించేటట్టుగా వాళ్ళకి నీతి చెప్పాలండి. తల్లిదండ్రులు ఎలా చెప్పాలి అంటే ఇది విత్ ఇన్ 4 walls, ఇది పబ్లిక్ లో కాదు. వాళ్ళకి ఏమని చెప్పాలి, బాబు నువ్వు మాకు పేరు తేలేకపోయినా చెడగొట్టకు, ఉన్న పేరునైనా లేదైనా. ఆ రకంగా మనము అంటే తల్లిదండ్రుల పాత్ర ముందు స్టార్ట్ చేయాలండి. తర్వాత విద్యార్థులు వింటారో లేదో తర్వాత చూద్దాం. ఈ లోపల వాళ్ళు ఎవరు విద్యా సంస్థల వారు ఏ రకంగా బిహేవ్ చేసుకొని వాళ్ళని ఏ రకంగా అడ్మిట్ చేసుకోవడం తీసుకోవడం అంటే ఇది తర్వాత విషయం. ఓకేనండి. మరి ర్యాగింగ్ విషయమై ఎలాంటి చట్టాలు వచ్చాయంటారు ప్రస్తుతం? ర్యాగింగ్ విషయంలో అంటే అంటే సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే అప్పుడు సాధు సంఘ్ మహారాజ్ వేసిన కేసులో ర్యాగింగ్ అని విషయం మీద ఒక నిర్దిష్టమైన చట్టం వేసి దాని ద్వారా మేము జైలుకి పంపించాలి, లేకపోతే పెనాల్టీ వేయించాలి, వాళ్ళ జీవితాన్ని పాటు చేయాలి అని 4-5 రకాలైన అంశాలతో కూడిన ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఒక లాని తయారు చేసి ఇవ్వచ్చు. అయితే ఈ లా వాళ్ళ జీవితంలో అప్పుడు తాత్కాలికంగా చేసిన ఏ కష్టమైనా ఉంటే అంటే తాత్కాలికంగా చేసిన అంటే అప్పుడున్న ప్రేరణతో వాళ్ళు చేసింది ఏదైనా ఆ చర్యని వీళ్ళు జీవితాంతం అనుభవించవలసి వస్తుందేమో అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు కొంచెం లిబరల్గా అయింది. అంటే మీరు ర్యాగింగ్ చేస్తున్నారని అంటే కమిటీలు వేయండి, కంట్రోల్ చేయండి, దగ్గరలోని పోలీస్ స్టేషన్ వాళ్ళతో పిలిపించుకొని ఒక కౌన్సిలింగ్ సిస్టమ్ పెట్టండి, తల్లిదండ్రులు పిలవండి, పేరెంట్ మీటింగ్స్ లో మీ అబ్బాయి మార్కులు తెచ్చాడు మార్కులు తేలేదు అని అవి పెట్టకండి, కరెక్ట్ గా చెప్పండి. ర్యాగింగ్ చేయకుండా ఉండడానికి మీ అబ్బాయి ఏ రకంగా సహకరిస్తున్నాడు, మీరు మీ అబ్బాయికి ఏ రకంగా సహకరించడానికి మీరు ఏం సలహాలు ఇస్తున్నారు అది చెప్పండి. కానీ మీ అబ్బాయికి ఇల్లు మార్కులు పేరెంట్ మీటింగ్ ఉంటాయి కదండి, మనం జనరల్ గా పేరెంట్ మీటింగ్ అనగానే స్టార్ట్ అయిపోతారు. మా అబ్బాయికి ఇన్ని మార్కులు వచ్చాయి అన్ని మార్కులు వచ్చాయి, అక్కడి నుండి హాయ్ వాడు ర్యాగింగ్ చేశాడు ఇచ్చేసాడు ఇచ్చేసాడు అంటే చిన్నపిల్లలకి పేరెంట్ మీటింగ్ అండి. పెద్దవాళ్ళకి కూడాను పేరెంట్ మీటింగ్స్ ఉన్నా అక్కడ కావాల్సిన ఏవో ఊరికే దేశంలోని రాజకీయాలన్నీ మాట్లాడుకొని అనవసరంగా టైం వేస్ట్ చేస్తాను. అంటే నేను ఈ మధ్యలో దీనికి సంబంధించి ర్యాగింగ్, ఈవిటీజింగ్, ఉమెన్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అన్న దాని మీద ఒక పుస్తకం లా పుస్తకం లాగా ఒక రాస్తున్నానండి. అంటే ఈ పుస్తకానికి ప్రస్తుతం ఉన్న సమకాలీన పరిస్థితుల్లో దీనికి అవసరము ఆవశ్యకత ఉందని భావించి నేను, ఎందుకంటే సమాజంలో నా వంతు కంట్రిబ్యూషన్ ఒక లాయర్గా ఈ పుస్తకాన్ని రాయడానికి అంటే నేను ప్రేరణ చెందానండి. అంటే ఈ ర్యాగింగ్ అన్నది మహమ్మారి, ఈ భూతాన్ని ఎలాగ సవరించాలి లేదా ఏ రకంగా కంట్రోల్ చేయాలి, లేదా ఈ 4 ఇప్పుడు ర్యాగింగ్, ఈవిటీజింగ్, ఉమెన్ హరాస్మెంట్ ఈ 3 ఒకే ఛానల్లో వెళ్తున్నాయండి. వీటిని కంట్రోల్ చేయాలని అంటే వ్యవస్థలో లోపాలు ఉన్నాయన్నది ఎత్తి చూపడం కంటే సమాజంలో ఎవరు బాగు చేస్తారనేసి ఎవరో బాగు చేస్తే మనం బాగుపడదాం అని అనుకంటే మనం బాగు చేయడానికి ఎంతవరకు కంట్రిబ్యూట్ అవుతుంది అనేసి ఉద్దేశంతో దీన్ని నేను అంటే నిర్ణయించుకొని ఆల్మోస్ట్ ఆల్
ముగింపు స్టేజ్కి వచ్చింది. ఓకే. సాధ్యమైనంత వరకు కళాశాలలో నేను వీటిని కాన్సన్ట్రేట్ చేస్తే సమాజానికి నేనేందో అంత దోహదం పడతానన్న ఉద్దేశం. ఓకేనండి, కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి, చెప్పండి మీ పేరు. చెప్పండి మీ పేరు. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకేనండి, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఇలాంటి కేసెస్ అప్పుడు మనకి ర్యాగింగ్ విద్యార్థి మీద ఒక కేసు వేసినప్పుడు ర్యాగింగ్ చేస్తున్నారని ఆ విద్యార్థికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు? ఇది చాలా భయంకరమైన శిక్షే. 7 సంవత్సరాలు. దీనికి సంబంధించి మాట్లాడుకుందాం అండి. కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు గంగాధర్ రెడ్డి అండి, నేను కాంటాక్ట్ రెడ్డి. గంగాధర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మరి కరీంనగర్ మేడం. ఓకేనండి, లాయర్ గారితో మాట్లాడండి. గంగాధర్ రెడ్డి గారు చెప్పండి. గంగాధర్ రెడ్డి గారు సార్ ఏం లేదు సార్, పర్మిషన్ ఇచ్చేటప్పుడే యూనివర్సిటీ నుంచి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తే ఏమంటారు సార్? ఇప్పుడు ఏమంటారు? ఈ ర్యాగింగ్ గురించి పర్మిషన్ ఇచ్చినప్పుడు యూనివర్సిటీ నుంచి ఈ ర్యాగింగ్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వారికి జారీ చేస్తే బాగుంటుంది కదా సార్? అదే అంటే ఇంజనీరింగ్ కాలేజీలకు పోతే గవర్నమెంట్ హై స్కూల్స్ కు. అంటే ఇది యాక్చువల్ గా ఒక చట్టంలో అంటే పేపర్స్ లో చట్టం అంటూ ఉందండి. దీనికి రికగ్నైజేషన్ ఇవ్వడం కానీ, రికగ్నైజేషన్ క్యాన్సిల్ చేయడం కానీ, లేదని అంటే విద్యార్థులు చేస్తున్న చర్యలకు ఏ రకంగా చెప్పాలని కానీ, ఇవన్నీ ఒక ప్రొసీజరు సుప్రీంకోర్టు వారు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారండి. ఈ గైడ్ లైన్స్ ఇస్తూ ఏమని చెప్పారనంటే, ఈ ర్యాగింగ్ మేము గైడ్ లైన్స్ ఇస్తున్నాం కానీ ఆ సంబంధిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలు మీకున్న అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి మీ విద్యా సంస్థల వాళ్ళతో డిస్కషన్ చేసి కానీ, అక్కడ తల్లిదండ్రి పిల్లల యొక్క మైండ్ సెట్స్ ఎలాగుంటాయో వాటిని బట్టి ఒక చట్టం చేయండి అని చెప్తే, అంటే మనకి ప్రస్తుతం అంటే ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కలిసి ఉండేటప్పుడు 2007 అనుకుంటా, 2007 లేదు 1997 సంవత్సరం చట్టం రావడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ 2009 సంవత్సరంలో ఒక చట్టం వచ్చిందండి. ఏపీ 2009 తర్వాత సబ్సిక్వెంట్ గా ఏపీ యాంటీ ర్యాగింగ్ యాక్ట్ 1997. మీరు ఇది నోట్ చేసుకోండి. ఏపీ ఈ ర్యాగింగ్ యాక్ట్ 1997 అంటే ఉమ్మడి రాష్ట్రాలుగా ఉండేటప్పుడు మన అంటే ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు ఈ యాక్ట్ చేసిందండి. ఈ యాక్ట్లో ఏంటంటే సెక్షన్ 4(1) అనేసి ఒక సెక్షన్ ఉంది. పనిష్మెంట్ అంటే ర్యాగింగ్ పాల్పడితే స్టూడెంట్కి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వగలుగుతారు అన్నది ఒక చట్టం. అంటే డైరెక్ట్గా పోలీసు వారే దాన్ని చట్టం రూపంగా వాళ్ళు అరెస్ట్ చేసుకోవచ్చు, ఎఫ్ఐఆర్ రాయొచ్చు, జైలుకి పంపించవచ్చు. ఈ సిస్టమ్ ఉందండి. అంటే ఇది సిస్టమ్ ఉండే వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, చిన్నపిల్లోడు కదా జీవితం పాడైపోతుంది, ఇప్పుడు చూడండి ఈసారి నుండి చేయనివ్వకండి, మేము అండర్టేకింగ్ చేస్తామని చెప్తుంటారండి. అంటే ఇలాంటివన్నీ అడ్డుపడుతున్నాయి. కాబట్టి మనం సమాజంలో పరివర్తన తప్పిస్తే చట్టాల ద్వారా మనం ఏదైనా చేయాలని ప్రయత్నించడంలో కొంచెం వెనుకబడి ఉన్నామండి. ఓకే, వాళ్ళకి మార్పు రావాలండి. ఓకేనండి, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి మీ పేరు? నా పేరు హారిక అండి. హారిక గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి. ఓకేనండి, లాయర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్కారం సార్, లాయర్ గారు. నమస్కారం. మాది శ్రీకాకుళము, హారిక మాట్లాడుతున్నానండి. సార్ మేము ఇక్కడ శ్రీకాకుళం నుంచి వచ్చి హైదరాబాద్ లో నేటికి 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాము సార్. అప్పుడు మాకు అక్కడ తూర్పు క్యాస్ట్ అని సర్టిఫికెట్ ఉండేది, ఇప్పుడు ఇక్కడ మాకు రావట్లేదు. దానికి ఏమైనా మార్గం మీరు చెప్తారా సార్? అంటే ఈ ప్రస్తుతం ఉన్న సబ్జెక్టు వేరే సబ్జెక్ట్ అయినప్పటికీ మార్గం మరేం లేదు. ప్రస్తుతం ఆ విషయం సుప్రీంకోర్టులో ఉంది. అంటే సుప్రీంకోర్టులో ఫేవరబుల్ గా ఉంది, అంటే తూర్పు కాపుగా ఉంది. దాన్ని సుప్రీంకోర్టు వారు ఏమని చెప్పారని అంటే,
సంబంధిత రాష్ట్రాల్లో మళ్ళీ అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తూర్పు కాపుని తీసేసిందని అనుకుంటే ఒక బీసీ కమిషన్ వేసి తూర్పు కాపుని నిర్ధారించండి అనేసి మళ్ళీ ఆదేశాలు ఇచ్చినట్టుగా ఈ మధ్యలో అంటే విన్నాము. అంటే సుప్రీంకోర్టు వరకు మనకి ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయి లేదు. అయితే దానికి సంబంధించి మీరు అంటే స్థానికంగా మీ కుల పెద్దలు, మీ స్థానికంగా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో సంప్రదిస్తే ఈ విషయం మీకు మీకంటే పెద్దవారు ఎవరున్నారు సార్? మీరే మాకు పెద్దలు. అదే అంటే మీరు అంటే ఇటువంటి కార్యక్రమంలో చెప్పడం అంటే ఇది వేరే సబ్జెక్ట్ కాబట్టి మీకు డెఫినెట్ గా మీరు నా ఖాళీ టైంలో మీరు సంప్రదిస్తే దీని గురించి పూర్తి వివరాలు అందిస్తాను. ఓకేనండి. మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. నమస్తే అండి. ఓకేనండి, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు ర్యాగింగ్ చేసే విద్యార్థికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు? ఇది చాలా భయంకరమైనది. 25,000 జరిమానా, 7 సంవత్సరాల శిక్ష, తర్వాత జీవితంలో ఉద్యోగం ఎక్కడ రాకుండా ఉండడానికి ఒక సర్టిఫికేట్, అంటే ఉద్యోగం రావడానికి చదివితే సర్టిఫికేట్ ఇస్తారు, ఉద్యోగం రాకుండా ఉండడానికి అంటే ఆయనకి డిబార్ చేసాం, ఈయన పర్మనెంట్ గా దేనికి పనికిరాడు అని అదొక రకమైన ఒక మచ్చ పెట్టేసి వాడు దేనికి అంటే ఇంత బరువైన పనిష్మెంట్లు చట్టంలో పెట్టేశారు. కాబట్టి తల్లిదండ్రి, పిల్లలు, చుట్టుపక్కల రాజకీయ నాయకులు వీళ్ళందరూ దీన్ని అమలు కానివ్వకుండా చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళ శాయశక్తులు చేస్తున్నారు. ఇదే కొంచెం లిబరల్ గా ఉండుంటే చిన్న చిన్నది ర్యాగింగ్ అని చెప్పుకుంటే బాగుంటది. ఇది చాలా భారీగా చాలా ఎక్కువ పనిష్మెంట్ అవడం వలన దీనికి కొంచెం ఒకరికొకరు అంటే సహకరించుకుంటూ దీన్ని చాలా దిగ్విజయంగా పక్కన పెట్టేయడానికి ప్రయత్నాలు చేశారు అంతే. ఓకేనండి, ర్యాగింగ్ సమస్యకు సంబంధించి చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది వాటి న్యాయ సలహాలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.